కులగణన పత్రాలకు సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్సీ అంటే నిప్పు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. చెత్తపుట్టలో జానారెడ్డి సంబంధించిన ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత పాపల ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గింది. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. చేస్తా ఉన్నాను. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. ఎందుకంటే మీరు చెప్పిన ఎమ్మెల్సీకి మేము అందరం సపోర్ట్ చేసినాం, డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినాం. ఒకసారి కాదు 2 సార్లు చేసినాం. ఆ రోజు చేసినాం, ఈ రోజు చేసినాం. అంటే ఒట్టిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి కూడా సరిగ్గా ఉండాలి. సమాజం